మహేష్ జనసేనలో ఉన్నప్పుడు అతను ఎదవ కాదు సార్. మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నా, మీరు కూడా వినండి. మీరు విన్నాక వన్ నోట్ చేసుకొని మాట్లాడండి. ఇదే పోతున్న మహేష్ జనసేన అధికార ప్రతినిధి ఎదవ అని ఇచ్చారా? ఎదవలకు అధికార ప్రతినిధులు ఇస్తారా జనసేనలో? అతనికి నగర అధ్యక్షుడు ఇచ్చారు, ఎదవలకు నగర అధ్యక్షుడు ఇస్తారా? ఏ సార్ అదే వరవగా నాకు తెలియక అడుగుతున్నారు. అంటే జనసేనలో ఎదవలకి, చవటలకి, చేతగానే వాళ్ళకి, పనికిరాని వాళ్ళకి కాదు కాదు ఇప్పుడు రాజకీయంగా తిట్టిన వాళ్ళు లేరా? నేను ఎదవ అన్నందుకు నేను స్పందించాను సార్. ఒక మాట రాజకీయంగా వెళ్ళాడు, రాజకీయంగా పలానా సార్. ఇదే నాకు డిస్టర్బెన్స్. చెప్పండి. ఆయన భాష, ఆయన ఏదో సీట్ రాలేదని వెళ్ళిపోయాడండి, ఆయన గురించి వదిలేయండి అంటే పద్ధతిగా మాట్లాడేవాడు. నేను కూడా అదే విధంగా స్పందించేవాడిని. ఆడు ఎదవండి, వదిలేయండి. ముద్రగడ గారు అంటే వీళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నారు, వీళ్ళతో కలుస్తున్నాడు ముద్రగడ గారు. ముద్రగడ గారు కౌరు ఎందుకు పంపారు? ఎదవాని కౌరు పంపారా సార్? కలుస్తామని చెప్పి మీ బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లి గూడ నుంచి పోటీ చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ మధ్యలో బ్రోకరిజం ఎందుకు చేశారు శాంతి ప్రసాద్ గారు? బ్రోకరిజం. జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడకి ఎందుకు చేశాడు? పవన్ కళ్యాణ్ 2014 ముందు 2019 ముందు ఆయన మాట్లాడుకోమా. విజయసాయి పవన్ కళ్యాణ్ ఎవరు బ్రోకర్ అయిపోయాడు? ఆయనతో మాట్లాడించుకుంటారా నేను మాట్లాడాలా? ఓకే ఓకే, ఆయనకి ఏదో అబ్జెక్షన్ వచ్చింది. వెంకటరెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారట. మీరు మిస్టర్ శాంతి ప్రసాద్, నేను చాలా గౌరవంగా మాట్లాడుతున్నా. రెస్పెక్ట్ శాంతి ప్రసాద్ గారు అంటున్నా. ఫస్ట్ వెంటనే నేర్చుకో, ఎవరికి వెంటనే నేర్చుకో. సరే ఆడబెట్టుకొచ్చారు సార్, ఆడబెట్టుకొచ్చారు ఏ చేపల నేర్చుకోమనండి. నువ్వు మా జనసేన నేను కూర్చొచ్చాయి. ఓకే ఓకే, నువ్వు మాట్లాడే భాష, నువ్వు చెప్పే నీతులు అసలు ఏమైనా అర్థం పోలికలు ఉన్నాయా? వినకపోతే బయటికి పో, నీకు నచ్చకపోతే బయటికి పో. అంతకంటే ఇష్టం. ఓకే ఓకే, శాంతి ప్రసాద్ గారు మీకు ఇస్తాను ఒకసారి కూడా ఆయన వెర్షన్ వినండి. శాంతి ప్రసాద్ గారు మీరు అన్నట్టుగా అందరూ పదవులు ఇచ్చారు మీరు చెప్పిన దృష్టిలో. మరి ఎదవులకే కదా మీరు పదవులు ఇచ్చేది? ఎదవులకి, సన్నాసులకి, చవటలకే కదా మీరు నగర అధ్యక్షులు ఇచ్చారు. ఉదాహరణ చెప్పరా? ఉదాహరణ లిస్ట్ చెప్పమంటావా? ఈ డిబేట్ శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం. శాంతి ప్రసాద్ గారు ఆయన వెర్షన్ అయిపోనివ్వండి. శాంతి ప్రసాద్ గారు ఆయన వెర్షన్ అయిపోనివ్వండి, మీకు ఇస్తాను నేను. ఒక్క నిమిషం, ఇద్దరు మాట్లాడుతుంటే వాయిస్ రావట్లేదు. ఇస్తానండి, మీకు ఇస్తాను. కాదు శాంతి ప్రసాద్ గారు ఆయన అయిపోయిన వెంటనే మీరు మాట్లాడుతుంది. ఒక్క నిమిషం, మాట నీతులు చెప్తూ మరి భాష మాట్లాడతాడు చెప్తాడు. ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు మీరు మాట్లాడుతుంటే ఆయన వాయిస్ బ్రేక్ అవుతున్నది. ఇదిగో ఎటకార వెంకటరెడ్డి, నువ్వు పీకే జరగాలి, నువ్వు తగ్గ. ఓకే, ఒక్క నిమిషం ఆయన మాట్లాడినండి. నీ పార్టీ గురించి మాట్లాడుకో. ఎలక్షన్ టైము నన్ను వర్మడిగాడు, నేను వర్మకు సమాధానం చెప్పా. నువ్వు మధ్యలో వాళ్ళ గురించి పీక్కోవడానికి, వాళ్ళ గురించి భారతదేశంలో సన్నాసులు, నీచ భాష మాట్లాడే సన్నాసులు, మహిళలు కూడా నీచంగా మాట్లాడే ఈ భారతదేశంలో ఎక్కడ ఉంటారు? సొంత చీరతో మాట్లాడే శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, మీకు ఇస్తానండి. శాంతి ప్రసాద్ గారు మీకు ఇస్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఆయన కంప్లీట్ చేయండి, మీరు నోట్ చేసుకోండి. శాంతి ప్రసాద్ గారు
ఓకే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. వెంకటరెడ్డి గారు మీరు ఆగండి, నేను చెప్తానండి. శాంతి ప్రసాద్ గారు మీకు నేను ఇస్తాను. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. నువ్వు పీకేదాలేదు 13 సార్లు అరే పవన్ కళ్యాణ్ స్పీకర్ మొదలెట్టి నీ ఒరిజినల్ రంగు బయట నీ ఒరిజినల్ నువ్వు నీచ భాష చేస్తాను సార్. ఎందుకంటే మేము మానవత్వం రాజకీయ పార్టీలో వెంకటరెడ్డి గారు సాధు ప్రసాద్ గారు మీ ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు సాధు ప్రసాద్ గారు ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. దయచేసి ఎవరికి ఇస్తారో వాళ్ళు మాట్లాడండి. సాధు ప్రసాద్ గారు మీకు నేను తగినంత సమయం ఇస్తాను, మీరిద్దరే కదా ఉన్నారు, మీకు ఇస్తాను నేను ఒక్క నిమిషం. ఓకే నేను ఇస్తాను, నేను అడిగినప్పుడు మీరు చెప్తారు కానీ ఆయన ముందు మాట్లాడినివ్వండి, మీరు నోట్ చేసుకోండి ప్లీజ్. వాళ్ళ గురించి నేను మాట్లాడితే ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు? సరే ఓకే ఇప్పుడు వాళ్ళు మాట్లాడినివ్వండి. సాధు ప్రసాద్ గారు మీకు ఇస్తానండి, మీరు మాట్లాడుతుంటే ఆ వాయిస్ రావట్లేదు, నాకే అర్థం కావట్లేదు, జనానికి అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో ప్రజలు పీకారు, గాజు ప్రజలు పీకారు.